నీ ముందు మాట్లాడే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు, వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పడానికి కూడా నువ్వు ప్రయత్నించు. చాలా బాధ్యతగా, చాలా రెస్పాన్సిబుల్ గా అలాంటి వాళ్ళని నువ్వు యాక్సెప్ట్ చేయి. అంతేగాని నీ వెనక మాట్లాడటం, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఒక సినారియో మీటింగ్ అవ్వచ్చు, బర్త్డే పార్టీ అవ్వచ్చు, వర్క్ లొకేషన్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే నువ్వు అక్కడ లేని ప్లేస్ లో నీ గురించి చాడీలు చెప్పటం అండ్ నీ గురించి మేబీ బ్యాడ్ గా చెప్పటం, ఏదన్నా అవనివ్వండి, సిచ్యువేషన్ లో నువ్వు లేవు, నువ్వు వినలేదు, లైక్ నువ్వు చూడలేదు, చెప్పుడు మాటలు వింటూ మేబీ వాళ్ళు నిన్ను డైవర్ట్ చేస్తున్నారేమో, అది కూడా ఆలోచించు. అదే విధంగా నువ్వు ఫ్రంట్ ఎండ్ నీతో మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచించు. ఎప్పటికీ కూడా నీ వెనక జరిగే ప్రోగ్రాం గాని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంటూ నువ్వు పాకులాడితే నీ అడుగు నీవు ముందుకి వెయ్యలేవు. ఎప్పటికీ కూడా గతంలో లేదంటే జరిగిన విషయాలు గాని వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఇలా ఫీల్ అయ్యారేమో, వాళ్ళు అలా ఫీల్ అయ్యారేమో అని నీ ముందు ఫీల్ అయితే నువ్వు కాంటిన్యూస్ గా నువ్వు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చేసేయ్. లైఫ్ చాలా స్మూత్ గా ముందుకెళ్తావు.